హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ద హరికృష్ణ డైలీ కరెంట్ అఫైర్స్. ఈరోజు ఈ వీడియోలో 2024లో గల ముఖ్యమైన అపాయింట్మెంట్స్ గురించి తెలుసుకోబోతున్నాం. అదేవిధంగా ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. భారత సైన్యం నూతన సారథి ఆర్మీ చీఫ్గా ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్ ఉపేంద్ర ద్వివేది. ఆయన జూన్ 30న చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్గా బాధ్యతలు స్వీకరించనున్నాడు. నెక్స్ట్ వన్, జాతీయ భద్రతా సలహాదారు ఎన్ఎస్ఏగా ఎవరిని నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది? ఆన్సర్ అజిత్ దోవల్. ఈ మేరకు క్యాబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపిందని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఒక ఉత్తర్వులో పేర్కొంది. నెక్స్ట్ వన్, సునీల్ ఛెత్రి రిటైర్మెంట్ నేపథ్యంలో భారత ఫుట్బాల్ జట్టు కెప్టెన్గా ఎవరు నియమింపబడ్డారు? ఆన్సర్ గుర్ప్రీత్ సింగ్ సంధు. గుర్తుపెట్టుకోండి, సునీల్ ఛెత్రి రిటైర్మెంట్ నేపథ్యంలో గుర్ప్రీత్ సింగ్ సంధును భారత ఫుట్బాల్ జట్టు కెప్టెన్గా నియమించారు. ఇక్కడ మనం ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ గురించి కొన్ని ముఖ్యమైన పాయింట్స్ చూద్దాం. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందంటే న్యూఢిల్లీలో కలదు. అదేవిధంగా ప్రస్తుత ప్రెసిడెంట్ ఎవరంటే కళ్యాణ్ చౌబే. ఉద్యోగుల రాష్ట్ర బీమా డైరెక్టర్ జనరల్ ఈఎస్ఐసిగా అదనపు బాధ్యతలు ఎవరు చేపట్టారు? ఆన్సర్ శ్రీ కమల్ కిషోర్ సోన్. ఈఎస్ఐసి అనగా ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. శ్రీ కమల్ కిషోర్ సోన్ ఉద్యోగుల రాష్ట్ర బీమా డైరెక్టర్ జనరల్గా అదనపు బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఇతను జార్ఖండ్ కేడర్కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి. ఇతను 1998 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి. నెక్స్ట్ వన్, నార్త్ అమెరికా తెలుగు సొసైటీ నాట్స్ అధ్యక్షుడిగా ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్ మదన్ పాములపాటి. ఈయన 2024-26 కాలానికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తారని నాట్స్ బోర్డ్ పేర్కొంది. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సీఈఓగా కేంద్రం ఎవరిని నియమించింది? ఆన్సర్ అతుల్ జైన్. అతుల్ జైన్ని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడం జరిగింది. కృష్ణా బోర్డ్ చైర్మన్గా కేంద్రం ఎవరిని నియమించింది? ఆన్సర్ అశోక్ ఎస్ గోయల్. ఇక్కడ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు గురించి కొన్ని ముఖ్యమైన పాయింట్స్ చూద్దాం. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అనేది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లోని కృష్ణా బేసిన్లోని జలాలను నిర్వహించడానికి మరియు నియంత్రించడానికి జలశక్తి మంత్రిత్వ శాఖ యొక్క పరిపాలనా నియంత్రణలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం స్థాపించబడిన స్వయం ప్రతిపత్తి సంస్థ. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. నెక్స్ట్ వన్, ఎయిర్ ఇండియా చీఫ్ ఫైనాన్షియల్ అధికారిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ సంజయ్ శర్మ. సంజయ్ శర్మ ఎయిర్ ఇండియా చీఫ్ ఫైనాన్షియల్ అధికారిగా నియమింపబడ్డారు. ఇటీవల కాలిఫోర్నియాలోని శాక్రమెంటో సుపీరియర్ కోర్ట్ జడ్జిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ జయా బాడిగా. ఇక్కడ మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. కాలిఫోర్నియాలోని శాక్రమెంటో సుపీరియర్ కోర్ట్ జడ్జిగా తెలుగు మహిళ జయా బాడిగా నియమితులవడం జరిగింది. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ పదవికి ఎంపికైన తొలి మహిళగా ఈమె గుర్తింపు పొందారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కపిల్ సిబల్ ఎన్నిక కావడం జరిగింది. ఆయన సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం ఎన్నోసారి? ఆన్సర్ 4. ఇటీవల భారత మహిళల హాకీ కెప్టెన్గా ఎవరు నియమింపబడ్డారు? ఆన్సర్ సలీమా టెటే. ఇక్కడ మనం హాకీ ఇండియా గురించి కొన్ని ముఖ్యమైన పాయింట్స్ చూద్దాం. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందంటే న్యూఢిల్లీలో కలదు. ప్రస్తుత ప్రెసిడెంట్ ఎవరంటే దిలీప్ టర్కీ. ఇండియన్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ డాక్టర్ కృష్ణయల్ల. 2 ఏళ్ల పాటు ఆయన ఈ బాధ్యతలు నిర్వహిస్తారు. అదేవిధంగా ఐవీఎంఏ ఇండియన్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ 2010లో హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటు అయ్యింది. ఇటీవల డాక్టర్ కృష్ణయల్లకు డీన్స్ మెడల్ పురస్కారం కూడా లభించింది.
భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అయినటువంటి డాక్టర్ కృష్ణయ్యలకు అమెరికాలోనే జాన్స్ హాప్కిన్స్ బ్లూంబర్గ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ నుంచి ప్రతిష్టాత్మక డీన్ మెడల్ లభించింది. ప్రజారోగ్య భాగంలో విశేష కృషి చేసినందుకు ఆయన్ను ఈ పురస్కారంతో గౌరవించింది. నెక్స్ట్ వన్, తెలంగాణ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా ఎవరిని నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది? ఆన్సర్ జస్టిస్ శ్రీనివాసరావు మరియు జస్టిస్ రాజేశ్వరరావును తెలంగాణ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇటీవల విప్రో నూతన సీఈఓగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ శ్రీనివాస పల్లియా. శ్రీనివాస పల్లియాను విప్రో నూతన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమించడం జరిగింది. జిఎస్టిఏటి తొలి అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ సంజయ్ కుమార్ మిశ్రా. ఇక్కడ జిఎస్టిఏటి గురించి కొన్ని ముఖ్యమైన పాయింట్స్ చూద్దాం. జిఎస్టి అప్పిలేట్ ట్రిబ్యునల్కు అధ్యక్షుడిగా జస్టిస్ సంజయ్ కుమార్ మిశ్రాతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రమాణ స్వీకారం చేయించారు. జిఎస్టి ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ దాఖలయ్యే అప్పీళ్లను విచారించేందుకు జిఎస్టి అప్పిలేట్ ట్రిబ్యునల్ ఏర్పాటయ్యింది. ఇందులో ఒక ప్రధాన ధర్మాసనంతో పాటు వివిధ రాష్ట్రాల ధర్మాసనాలు ఉంటాయి. ఇటీవల యూనిసెఫ్ ఇండియా అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ కరీనా కపూర్. ఇంపార్టెంట్ పాయింట్స్. యూనిసెఫ్ యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్, దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందంటే న్యూయార్క్ యుఎస్ఏలో కలదు. అదేవిధంగా యూనిసెఫ్ సెక్రటరీ జనరల్ ఎవరంటే క్యాథరిన్ ఎం రసెల్. 2024-25 ఆర్థిక సంవత్సరానికి అసోచామ్ అధ్యక్షుడిగా ఎవరు బాధ్యతలు చేపట్టారు? ఆన్సర్ సంజయ్ నాయర్. అసోచామ్ అనగా అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ వన్, భారత్లో బ్రిటిష్ నూతన హై కమిషనర్గా ఎవరు నియమింపబడ్డారు? ఆన్సర్ లిండీ కామెరాన్. ది ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమింపబడ్డారు? ఆన్సర్ జ్యోతి విజ్. ఇటీవల భారతీయ పరిశ్రమల సమైక్య సిఐఐ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అధ్యక్షుడిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఆన్సర్ సంజీవ్ పూరి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఆన్సర్ లక్ష్మీ కాంతరావు. ఇక్కడ మనం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి కొన్ని ముఖ్యమైన పాయింట్స్ చూద్దాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతదేశపు కేంద్ర బ్యాంక్. ఈ బ్యాంకును 1935 ఏప్రిల్ 1న భారతీయ రిజర్వ్ బ్యాంకు చట్టం 1934 ప్రకారం స్థాపించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడంటే 1935 ఏప్రిల్ 1న దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎస్టాబ్లిష్ చేసినప్పుడు దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడుండేదంటే కోల్కతాలో ఉండేది. దాన్ని తర్వాత ముంబై నగరానికి మార్చడం జరిగింది. ప్రస్తుత ఆర్బీఐ గవర్నర్ ఎవరంటే శక్తికాంత్ దాస్. నూతన నౌకాదళాధిపతిగా 2024 ఏప్రిల్ 30న ఎవరు బాధ్యతలు చేపట్టారు? ఆన్సర్ దినేష్ కుమార్ త్రిపాఠి. ఇటీవల సిక్కిం సీఎంగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? ఆన్సర్ ప్రేమ్ సింగ్ తమాంగ్. ఇంపార్టెంట్ పాయింట్స్. హిమాలయ రాష్ట్రమైనటువంటి సిక్కిం క్రాంతికారి మోర్చా పార్టీ అధ్యక్షుడు ప్రేమ్ సింగ్ తమాంగ్ వరుసగా రెండోసారి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయనతో ఆ రాష్ట్ర గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే సిక్కిం సీఎం ఎవరంటే ప్రేమ్ సింగ్ తమాంగ్. ఆయన ఏ పార్టీకి చెందిన వ్యక్తి అంటే క్రాంతికారి మోర్చా. అదేవిధంగా ఆయన ఎన్నోసారి బాధ్యతలు చేపట్టడం జరిగింది? రెండోసారి. ఆ రాష్ట్ర గవర్నర్ ఎవరంటే లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య. నెక్స్ట్ వన్, ఒడిస్సా నూతన ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? ఆన్సర్ మోహన్ చరణ్ మాజీ. గిరిజన నేత అయినటువంటి మోహన్ చరణ్ మాజీ ఒడిస్సా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. దీంతో ఒడిస్సాకు తొలి బీజేపీ సీఎంగా మాజీ రికార్డుల్లోకి ఎక్కారు.
అదేవిధంగా ఒడిస్సా గవర్నర్ ఎవరంటే రఘుబర్ దాస్. ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పేమా ఖండు ఎన్నికవడం జరిగింది. అతను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నోసారి వరుసగా బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఆన్సర్ మూడోసారి. రాష్ట్ర భాజపా శాసనసభాపక్ష నేతగా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికవడం జరిగింది. అరుణాచల్ ప్రదేశ్లో మొత్తం 60 అసెంబ్లీ స్థానాలుండగా కమలదళానికి 46 సీట్లు గెలుచుకొని అధికారాన్ని నిలబెట్టుకుంది. అదేవిధంగా ఆ రాష్ట్ర గవర్నర్ ఎవరంటే కైవల్య త్రివిక్రమ్ పర్నాయక్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పేమా ఖండు, అదేవిధంగా ఆ రాష్ట్ర గవర్నర్ కైవల్య త్రివిక్రమ్ పర్నాయక్. ఇలాంటి కంటెంట్తో పాటు డైలీ కరెంట్ అఫైర్స్, వీక్లీ కరెంట్ అఫైర్స్, మంత్లీ కరెంట్ అఫైర్స్ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టండి.